గ్లోబల్ ఏఐ సమ్మిట్ మన దేశంలో జరుగుతున్న సమయంలో సాధారణంగా వచ్చే ప్రశ్న వేర్ డస్ ఇండియా స్టాండ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐలో మన స్థానం ఎక్కడ అని. డిసెంబర్ 2025లో మన ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఒక ట్వీట్ చేశాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ ఇండెక్స్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ ఇండెక్స్లో ఇండియా థర్డ్ ప్లేస్కు వచ్చింది అని. ఒకటే ఏడాదిలో జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, యూకే ఈ 4 దేశాలను అధిగమించి ఇండియా థర్డ్ ప్లేస్కి వచ్చింది అని. సహజంగానే దిస్ ఈజ్ ఎ మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్ ఎవరికైనా. కానీ అదే సమయంలో రియాలిటీ నుంచి మనము దూరం పోలేము. దేశం టాప్లో ఉండాలని కోరుకోవడం వేరు, టాప్లో ఉండకున్నా కూడా ఉందని భ్రమపడడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. మరి ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఏఐ వైబ్రెన్స్ ఇండెక్స్ తప్ప, ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు, నిజమే. భారతదేశం జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, యూకేలను దాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో థర్డ్ పొజిషన్కు ఆ ఇండెక్స్ ప్రకారం చేరింది. కానీ రియాలిటీ ఏంటి? ఫస్ట్ పొజిషన్లో అమెరికా ఉంది, సెకండ్ పొజిషన్లో చైనా ఉంది. ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇండెక్స్ ప్రకారం మనం థర్డ్ పొజిషన్లో ఉన్నాం. కానీ థర్డ్ ర్యాంక్ అనడంలో వచ్చే ఒపీనియన్ వేరు, ఫస్ట్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఎంత తేడా ఉందో కూడా మనకు తెలియాలి. సో ఆ డిఫరెన్స్ తెలియకపోతే మనము ఇక ఇంకెంత దూరం లేదు, అమెరికాతో సమానం అయిపోతాం అని భ్రమలో పడవచ్చు. అమెరికా స్కోర్ ఎంతో తెలుసా? ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఏఐ వైబ్రెన్స్ ఇండెక్స్లో అమెరికా స్కోర్ 78.6, ఇండియన్ స్కోరు 21.59, అంటే నియర్లీ 3.5 టైమ్స్ మనకన్నా అమెరికా ముందుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇన్వెస్ట్ చేసే దాంతో పోలిస్తే అమెరికా 94 టైమ్స్ 94 రెట్లు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తోందనేది నిపుణుల అంచనా. సో దెర్ ఈజ్ ఎ హ్యూజ్ గ్యాప్ when we want to go on the top of the artificial intelligence. సో మన దేశం థర్డ్ ర్యాంక్ కాదా? నిజమే. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ప్రపంచంలో 2 దేశాలు పోటీ పడుతున్నాయి. దీన్నే డ్యూయోపొలి అంటారు. మోనోపొలి అంటే 1, డ్యూయోపొలి అంటే 2, ట్రయోపొలి అంటే 3. ప్రధానంగా డ్యూయోపొలి, ట్రయోపొలి కూడా లేదు. ఆ కాంపిటీషన్ ఎవరి మధ్య అంటే అమెరికాకు, చైనాకు మధ్య. మీరు గతంలో గమనించే ఉంటారు, అమెరికా చాట్ జీపీటీ, జెమినాయ్ అనుడితోనే చైనా డీప్ సీక్ అంటూ చైనా కూడా ఏఐ మోడల్స్ను బయటకు తీసింది. సో అందువల్ల అమెరికా, చైనాల మధ్య ఈ కాంపిటీషన్ చాట్ జీపీటీతో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్కే లో పవర్ చిప్స్తోనే ఏ డీప్ సీక్ తీస్తే డొనాల్డ్ ట్రంప్ కూడా దాన్ని ఎక్నాలెడ్జ్ చేశారు. ఈవెన్ సుందర్ పిచాయ్ ఇలాంటి టాప్ పీపుల్, సామ్ ఆల్ట్మాన్ ఓపెన్ ఏఐ ఫౌండర్, చాట్ జీపీటీ సృష్టికర్త అయిన ఓపెన్ ఏఐ ఫౌండర్ కూడా చైనీస్ అడ్వాన్సెస్ ఇన్ ఏఐని ఎక్నాలెడ్జ్ చేశారు. సో ఈ 2 కంట్రీస్ మధ్య ప్రధానమైన పోటీ ఉంటుంది. మిగతా 20 నేషన్స్ ఉంటాయి దాదాపు ఏఐలో ఎఫర్ట్ పెడుతున్న కంట్రీస్, అందులో ఇండియా ఒకటి. ఈ మిగిలిన 20 కంట్రీస్ మధ్య కాస్తంత డిఫరెన్స్ ఉన్నా కూడా ర్యాంకులు మారిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకు మనం థర్డ్ పొజిషన్కి ఎలా వచ్చామంటే సౌత్ కొరియాది 17.24 స్కోర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఏఐ వైబ్రెన్స్ ఇండెక్స్లో, మనది యూకేది 16.64, ఇండియా 21.59 రావడంతోనే మనం ఆ 2 దేశాలను దాటి థర్డ్ పొజిషన్కి వచ్చాం. మరి మనం టాప్ పొజిషన్కు రావాలి అంటే ఏం చేయాలి? కీలకమైనది ఏంటంటే దీనికి ఇది అర్థం కావాలంటే డెవలప్మెంట్ ఎకనామిక్స్ తెలియాలి. డెవలప్మెంట్ ఎకనామిక్స్లో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే మనం లో కాస్ట్ లేబర్, రా ఇన్పుట్స్ సప్లై చేస్తూ ఫినిష్డ్ గూడ్స్ను కనుక దిగుమతి చేసుకుంటే మన ఎకనామిక్ గ్రోత్ నెంబర్స్, ఫిగర్స్ ఏమున్నా మనం శాశ్వతంగా డిపెండెన్సీ సిండ్రోమ్లో ఉంటాం. దిస్ ఈజ్ వాట్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ సే. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా మనం ఆ డిపెండెన్సీ సిండ్రోమ్లో ఉన్నాం. దీని నుంచి బయటపడాలి. ఏంటంటే మనం ఇప్పటికీ కూడా లో కాస్ట్ ఇంజనీర్స్ను, డేటాను, బ్యాక్ ఆఫీస్ సర్వీసెస్ను ఇండియా అందిస్తుంది.
సో ఏఐ రంగంలో మనం అందిస్తున్నవి లో కాస్ట్ ఇంజనీర్స్, డేటా, హ్యూజ్ డేటా, 140 crore పీపుల్ కనుక డేటా ఉంటుంది. అలాగే బ్యాక్ ఆఫీస్ సర్వీసెస్ ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు గూగుల్ ఏఐ ఆ డేటా సెంటర్ ఇక్కడ మనం పెట్టుకుంటున్నాం. సో అలా మనం బ్యాక్ ఆఫీస్ సర్వీసెస్ ఇస్తున్నాం. కానీ మనం ఏం దిగుమతి చేసుకుంటున్నాం? ఏఐ మోడల్స్ దిగుమతి చేసుకుంటున్నాం, చిప్స్ దిగుమతి చేసుకుంటున్నాం, సో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగుమతి చేసుకుంటున్నాం. సో ఈ ఇంపోర్టెడ్ చిప్స్, ఇంపోర్టెడ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంపోర్టెడ్ ఏఐ మోడల్స్ పైన మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నడుస్తుంది. సో ఈ మనం థర్డ్ ర్యాంకా, ఫోర్త్ ర్యాంక్ ఇది కాదు కావాల్సింది. కావాల్సిందంటే ఈ స్ట్రక్చరల్ డిపెండెన్సీ నుంచి ఏఐలో బయటపడాలి. ఈ స్ట్రక్చరల్ డిపెండెన్సీ బయటపడనంత కాలం మనం నెంబర్స్ ఏమి చెప్పినా మన సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ లాగా భారీగా ఎక్స్పర్ట్స్ కనబడతాయి. ఒక గూగుల్ కోవర్క్ అనేది ఇది ఆంథ్రోపిక్ కోవర్క్ ఒకటి రిలీజ్ కావడంతోనే టక మన స్టాక్స్, ఐటీ కంపెనీల షేర్లు పడిపోతున్నాయి. ఇప్పటికీ పడిపోతున్నాయి, మీరు గమనిస్తూ ఉండండి ఏఐ ప్రభావంతో. అందువల్ల ఎందుకు మన మోడల్ అంత వల్నరబుల్. నెంబర్స్ ఉన్నాయి, బాగా బ్రహ్మాండంగా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, కానీ మన వాల్యూ అడిషన్ చేయకపోవడం వల్ల మన బిజినెస్ ఇండియన్ ఐటీ బిజినెస్ మోడల్ ఇవాళ ఏఐ ప్రభావంతో సీరియస్ ఛాలెంజ్ అని ఎదుర్కొంటున్నాయి. సో అందువల్ల లెటర్స్ బీ అవేర్ ఆఫ్ వాట్ ఈజ్ అవర్ ఏఐ డెఫిసిట్. ఏఐ డెఫిసిట్ ఏంటి అంటే మనం స్టిల్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ స్ట్రక్చరల్ డిపెండెన్సీ. లో కాస్ట్ ఇంజనీర్స్, డేటా, బ్యాక్ ఆఫీస్ సర్వీసెస్ సప్లై చేస్తూ ఏఐ మోడల్స్ను, చిప్స్ను, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మనం ఇంపోర్ట్ చేసుకొని నడుపుకుంటున్నాం. దీన్ని మారాలి. మన సొంత చిప్స్ తయారు చేయగలగాలి, అడ్వాన్స్ చిప్స్, సొంత ఏఐ మోడల్స్ తయారు చేయగలగాలి, ఆ సొంత క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను క్రియేట్ చేసుకోగలగాలి. అప్పుడు వాల్యూ అడిషన్ చేసి మనం ప్రపంచ ఏఐ రంగంలో ఒక అగ్రగామి దేశాలైన అమెరికా, చైనాలతో పోటీ పడగలం. ఇక ఇండెక్స్ పక్క పెడదాం. లెటర్స్ లుక్ ఎట్ ఆడ్ నెంబర్స్. ఇండెక్స్ అంటే చాలా కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్తో ఇండెక్స్ రూపొందిస్తారు. సో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్లోబల్ వైబ్రెన్సీ ఇండెక్స్ నేను క్వశ్చన్ చేయడం లేదు, కానీ దానికన్నా మోర్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఇన్ఫర్మేషన్ మనకు ఇన్వెస్ట్మెంట్. ఒక్కొక్క కంట్రీ ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది ఇది తెలిస్తే మనం ఎంత పెరగాలి, ఇంకా గ్యాప్ ఎంత ఉందో అర్థమవుతుంది. 2024 డేటా మీకు చెప్తున్నాను. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఏఐలో అత్యధికంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటే. ఎందుకంటే గవర్నమెంట్స్ ప్రియారిటీస్ ఇంకా చాలా ఉంటాయి. గవర్నమెంట్స్ ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయగలుగుతుంది కనుక, కానీ ఇలాంటి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్నది, రిటర్న్ గ్యారంటీ లేదు, రిస్కీ, అలాంటి దాంట్లో గవర్నమెంట్స్ ఇన్వెస్ట్ చేయడం కష్టం. సో అమెరికా 2024లో $109 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. $109 బిలియన్. 1 బిలియన్ ఈజ్ 100 crore, అంటే 10,900 కోట్ల డాలర్లను అమెరికా 2024లో అమెరికన్ ప్రైవేట్ రంగం ఇన్వెస్ట్ చేసింది. ఇది ప్రపంచంలో అన్ని దేశాలు కలిపి ఇన్వెస్ట్ చేసిన దానికన్నా ఎక్కువ. సో దట్ ఈస్ ద అమెరికన్ సుప్రమసీ. నేను థర్డ్ ర్యాంక్లో ఉన్న, అమెరికా ఫస్ట్ ర్యాంక్లో ఉంటే లాభం లేదు. సో ఫస్ట్ ర్యాంక్ అంటే 95 మార్కులు వచ్చి నాకు 25 మార్కులు వచ్చింది అనుకోండి, ర్యాంక్ బాగుంటుంది, కానీ దట్ డజంట్ టెల్ ద రియల్ స్టోరీ. సో అమెరికా ఇన్వెస్టెడ్ ఎంత అంటే $109 బిలియన్, టు బీ ప్రిసైజ్ 109.1. ఇక మీకు 2024 నేను చెప్పేది. ఇక చైనా $9.3 బిలియన్. అమెరికాకు చైనాకి హ్యూజ్ గ్యాప్, మామూలు గ్యాప్ లేదు మీకు. ఎందుకంటే చైనా ఏ మోడల్స్ మీద వర్క్ చేస్తుంది, చిప్స్లో. ఇంకా మీకు ఎన్విడియా, అమెరికన్ కంపెనీ అయిన ఎన్విడియా ఇస్ ద లీడర్. ఈవెన్ చైనాకు కూడా చిప్స్ తయారు చేసేది ఎన్విడియానే. సో చైనా ఇప్పుడిప్పుడే చిప్స్ సెల్ఫ్ సఫిషియన్సీ కొరకు ప్రయత్నం చేస్తుంది. సో చైనా ఇన్వెస్ట్ $9.3 బిలియన్. అమెరికాతో పోలిస్తే జస్ట్ అరౌండ్ 9%. మీకు ఇక యూరోపియన్ యూనియన్ అంటే 27 కంట్రీస్ కూటమిది. సో ఫ్రాన్స్, జర్మనీ, ఇలాంటి అన్ని దేశాలు, ఇవన్నీ కలిపితే $8 బిలియన్. ఇండియా 2024లో ఇన్వెస్ట్ చేసింది $1.16 బిలియన్, అంటే $116 కోట్ల. స్టిల్ గుడ్ బిగినింగ్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్.
థర్డ్ వరల్డ్ కంట్రీస్తో పోలిస్తే మనం ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్, దెర్ ఇస్ నో డిస్ప్యూట్ అబౌట్ ఇట్. కానీ అడ్వాన్స్ నేషన్స్తో పోలిస్తే మనం ఎంత తక్కువ చూడండి. స్టిల్ ప్రపంచంలో ఏఐ రంగంలో ఉండే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లో మన షేర్ అరౌండ్ 1%. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, అమెరికాతో మనతో పోలిస్తే అమెరికా 94 టైమ్స్ అని. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం అయితే మోర్ దెన్ 100 టైమ్స్ మనకన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది అమెరికా. సో అందువల్ల దెర్ ఇస్ హ్యూజ్ గ్యాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ర్యాంకింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. సో ఇక నేను మీకు ర్యాంకింగ్ చెప్పాను, అలాగే ఇన్వెస్ట్మెంట్ చెప్పాను. నౌ లెట్ మీ కమ్ టు ది డిఫరెంట్ అదర్ ఆస్పెక్ట్స్. మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనప్పుడు నార్మల్ కంప్యూటర్లో CPU అంటాం, కెపాసిటీ. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ GPU అనేది కీలకం. ప్రపంచంలో ఉన్న టోటల్ GPU క్లస్టర్ ఫెసిలిటీలో 75% అమెరికా దగ్గరే ఉంది. సో అమెరికా ఎంత పెద్ద లీడర్ చూడండి. ప్రపంచంలో పెట్టబడే ఇన్వెస్ట్మెంట్లో 80% అమెరికానే పెడుతుంది. ప్రపంచంలో ఉండే GPU గ్లోబల్ క్లస్టర్ ఫెసిలిటీలో 75% అమెరికాదే. మనకు ఇటీవల ఇండియా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లో భాగంగా 38,000 GPUలను ఏర్పాటు చేస్తామని మన ప్రభుత్వం ప్రకటించింది. సో అమెరికాలో ఉండే ఒక ఫెసిలిటీ, ఒక మేజర్ ఫెసిలిటీలో ఉండే దాంతో పోలిస్తే దానికన్నా తక్కువ. సో స్టిల్ వీఆర్ ఫార్ బియాండ్ అనటానికి ఇదొక ఉదాహరణ. వీఆర్ ఓన్లీ ఎట్ ద బిగినింగ్ స్టేజ్ అని. మీకు ఇక ఏఐ పబ్లికేషన్స్ చూద్దాం. ఎందుకంటే అల్టిమేట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇన్వెస్ట్మెంటే కాదు, అవుట్కమ్ ముఖ్యం. ఎంత ఇన్వెస్ట్ చేసావు, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసావు అనేది కాదు, వాట్ ఇస్ ద అవుట్కమ్. అవుట్కమ్ మెజర్మెంట్లో ముఖ్యమైనది ఏఐ పబ్లికేషన్ రీసెర్చ్. సో ఏఐ పబ్లికేషన్ రీసెర్చ్లో ఇండియా స్టాండ్స్ 4th ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్. కానీ రీసెర్చ్లో ఇప్పుడు వాల్యూమ్ ముఖ్యం కాదు, ఇంపాక్ట్ ముఖ్యం. నువ్వు 100 రీసెర్చ్ పేపర్లు రాసావన్నది కాదు, ఆ రీసెర్చ్ పేపర్లు ఎక్కడ పబ్లిష్ అయింది, ఏ రకమైన ఇంపాక్ట్ చూపిందని ముఖ్యం. దాన్నే రీసెర్చ్లో సైటేషన్ ఇంపాక్ట్ అంటారు. సో ఏఐ రీసెర్చ్ పబ్లికేషన్ సైటేషన్ ఇంపాక్ట్లో ఇండియా ర్యాంక్స్ 15th 15వ స్థానంలో ఉన్నాం మనం. ఇక అమెరికాతో కంపారిజన్ పక్క పెడదాం, అది టాప్లో ఉన్నది, అది పక్క పెడదాం. చైనాతో కంపారిజన్ తీసుకుందాం. సో చైనాతో కంపేర్ చేస్తే చైనా $9.3 బిలియన్ మీకు ఏఐలో ఇన్వెస్ట్ చేస్తే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ఇండియా కేవలం 1.16. అంటే మనకన్నా 8 టైమ్స్ చైనా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది ఏఐలో. దీనికి కారణం ఏంటంటే ఏఐ కాదు, సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోనే మనం చాలా వెనుకబడి ఉన్నాం. మీకు 2000లో యాజ్ ఎ ప్రపోర్షన్ ఆఫ్ జీడిపిగా చూస్తే ఇండియా షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ R&D అండ్ చైనీస్ షేర్ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ ఎ ప్రపోర్షన్ ఆఫ్ జీడిపి. కానీ ఇప్పుడు ఎంత తేడా ఉందో తెలుసా? చైనా ఈరోజు తన జీడిపిలో 2.65% రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఇండియా కేవలం 0.64% ఇన్వెస్ట్ చేస్తుంది. సో మనకన్నా చూడండి మీరు నియర్లీ 3-4 టైమ్స్ ఎక్కువ చైనా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ ఇన్వెస్ట్ చేస్తుంది. వాస్తవంగా చైనా జీడిపి చాలా ఎక్కువ మనతో పోలిస్తే. ఆ లెక్కన చూస్తే 2.65%, 0.64% కాదు, ద టోటల్ నెంబర్ చాలా తేడా వస్తుంది. బట్ ఈవెన్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపిగా చూసినా R&D పైన చైనా పెడుతున్న ప్రియారిటీ ఎంత, మనం పెడుతున్న ప్రియారిటీ ఎంత, ఇది మారకుండా మన ఏ రంగంలో లీడర్ కాగలమా? చైనా ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది. మీకు ఉదాహరణకు 2024లో చైనా ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెమీకండక్టర్ ఫండ్ ఎంతో తెలుసా? $47.5 బిలియన్. సో మనము ప్రొడక్టివ్ కెపాసిటీలో ఇన్వెస్ట్ చేయలేదు. మనము ఏది కంట్రిబ్యూట్ చేశామంటే లో కాస్ట్ ఎంప్లాయీస్ను ఐటీ మార్కెట్కి ఇస్తూ వచ్చాం. సో దానివల్ల గెయిన్స్ ఉంది, లేవని అనడం లేదు. మన వాళ్ళకు జీతాలు వచ్చాయి, మన వాళ్ళ ఎకానమీ ఇంప్రూవ్ అయింది, వాళ్ళకి ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంటు, అక్కడ అలా మన ఎకానమీ కంట్రిబ్యూషన్ ఉంది. కానీ ప్రొడక్టివ్ కెపాసిటీలో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే దాని వాల్యూ చైన్ బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు మనం ఐటీ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం, ఆ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చేయడం ద్వారా వచ్చే ఆదాయం మనకు వస్తుంది, మన ఎంప్లాయీస్కి వేతనాలు వస్తున్నాయి.
కానీ వాల్యూ చైన్ అంటే ఏంటంటే ఆ యాక్చువల్ రీసెర్చ్ యొక్క పూర్తి స్థాయి బెనిఫిట్ ఎవరికి వెళ్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ వాళ్ళు ఎంత రీసెర్చ్ చేసినా అల్టిమేట్గా అది అమెరికన్ కంపెనీస్ ఆ కెపాసిటీ పెట్టాయి కనుక వాళ్ళకి వెళ్తాయి. సో చైనా ఇన్వెస్టెడ్ ఇన్ ఎక్స్పాండింగ్ ప్రొడక్షన్ కెపాసిటీ. మనం వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ప్రొవైడింగ్ మ్యాన్ పవర్ టు ద ఐటీ ఇండస్ట్రీ, ప్రొవైడింగ్ బ్యాక్ ఆఫీస్ సర్వీసెస్ టు ఐటీ ఇండస్ట్రీ. దానివల్ల లిమిటెడ్ గెయిన్స్ పొందాం. అందుకే నేను మొదట్లో చెప్పాను డెవలప్మెంట్ ఎకనామిక్స్లో డిపెండెన్స్ థియరీ అంటారు. సో ఆ డిపెండెన్స్లో మనం ఉండిపోయాం. ఇది మారనంత కాలం ఏ రంగంలో మన లీడర్స్ కాలేం. అది అమెరికాను బీట్ చేయాలన్నా, చైనాను బీట్ చేయాలన్నా, ఇండియా హ్యాస్ టు మేక్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇట్స్ ప్రొడక్షన్ కెపాసిటీ. అంటే మనం ఆ వాల్యూ అడిషన్, ఏఐలో ఉండే వాల్యూ అడిషన్, చిప్స్ నుంచి మొదలుకుంటే ఏఐ మోడల్స్ వరకు, చిప్సే కాదు, చిప్స్ కావాల్సిన మెటీరియల్స్ నుంచి మొదలుకుంటే, రేడర్స్ నుంచి మొదలుకుంటే అప్లికేషన్స్ను యూజ్ చేసుకోవడం వరకు, ఈ అన్ని వాల్యూ చైన్ టోటల్లో మన ప్రొడక్టివ్ కెపాసిటీ పెరిగితేనే ఏ రంగంలో మనం గ్లోబల్ లీడర్స్ సరసన ఉండగలం.